నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. మరి దీనిపై కూటమి ప్రభుత్వం అయితే విచారణ చేపట్టింది. ఇదిలా ఉంటే మిథున్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో ఈయన పేరైతే బాగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, వైసీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సార్, నా పైన నా తండ్రి పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు, అందులో ఒక్కటి కూడా రుజువు చేయలేకపోయారని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. మరి ఇదిలా ఉంటే ఆ నెక్స్ట్ డేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు ఏవైతే ఆయనకి ఇచ్చారో ఆ దానిపైన పిటిషన్ దాఖలు చేసుకుంటే దాన్ని కొట్టివేశారు. ఈ రోజు చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్కి వెళ్ళారు. సార్, లిక్కర్ స్కామ్ లో అసలు ఏ విధంగా చూడాలి వీటన్నిటిని? మీరు ఇంట్రోలో ప్రస్తావిస్తూ పెద్ద స్కామ్ లిక్కర్ స్కామ్ అన్నారు. విషయం ఏంటంటే నిష్పక్షపాతంగా దీన్ని విశ్లేషించే ప్రయత్నంలో భాగంగా నిజాలు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ద బిగ్గెస్ట్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. అంత పెద్ద స్కామ్ అది. ఇప్పుడిప్పుడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాన్స్టిట్యూట్ చేశారు 5th February 2025లో. అది విచారణ మొదలు పెడతా ఉంది, విచారణ జరుగుతూ ఉంది. సిట్ కాన్స్టిట్యూట్ చేసిన సెకండ్ డే, థర్డ్ డే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో ఈ రెండింటికి ఏం లింక్ ఉందనేది ప్రజలందరికీ తెలుసు, ఇంకా వివరంగా మనం చెప్పవలసిన అవసరం లే. ఆ విషయం అక్కడ ఉన్నప్పుడు అసలు ఎలక్షన్కి ముందు జగన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటి? మద్యపానం నిషేధం చేస్తా అన్నాడు. తర్వాత సబ్సిక్వెంట్గా ఏమన్నారు? లేదు, మద్యాన్ని ప్రభుత్వం ఆధీనంలో మద్యం షాపులు నడిపించి అమ్ముతాము ఒకటి, రెండవది రేట్లు పెంచుతాము, దానివల్ల కన్జంప్షన్ తగ్గుతుంది అని అన్నారు. విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో 3250 వైన్ షాప్స్ ఉన్నాయి. ఆ వైన్ షాప్స్ అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించిన 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపింది. ఇది పెద్ద స్కాము, కొద్దిగా టైం పడుతుంది, అయినప్పటికీ కంప్రెస్ చేసి జస్ట్ అవుట్లైనే చెప్తా. ఈ ఒక్కొక్క షాప్లో 3+1 ఎంప్లాయ్మెంట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా అపాయింట్ చేశారు. 3 స్టాఫ్, 1 సూపర్వైజరు. స్టాఫ్కి 15,000 పర్ మంత్ పర్ హెడ్ శాలరీ, సూపర్వైజర్కి 17,000 పర్ మంత్ పర్ హెడ్ శాలరీ. ఇది అవుట్సోర్సింగ్ ఇచ్చింది రెడ్డి ఎంటర్ప్రైజెస్. సబ్సిక్వెంట్గా ఏమైంది? 2020లో జీవో నంబర్ 151 ద్వారా వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ అవుట్సోర్సింగ్ స్టాఫ్ మొత్తాన్ని కూడా 3,250 × 4 పెద్ద మ్యాన్ పవర్ ఏజెన్సీ రిక్వైర్మెంట్. సరే, ఇందులో చాలా తవకలు ఇప్పుడిప్పుడే ప్రిలిమినరీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఏంటంటే వీళ్ళని రిక్రూట్ చేసే దగ్గర అందరి దగ్గర పైసలు తీసుకున్నారని ఒకటి. రెండోది, వీళ్ళు అక్కడ పనిచేసిన కాలంలో ఈఎస్ఐ పిఎఫ్ అని చెప్పేసి పర్ మంత్ పర్ హెడ్ 2,000 డిడక్ట్ చేశారని, అది ఈఎస్ఐకి పిఎఫ్కి కూడా పేమెంట్ చేయలేదని. అంటే ఈ కాంట్రాక్టర్స్ తీసుకున్నారా, ఏ పెద్ద మనిషి అన్నా తీసుకున్నాడా? ఇప్పటివరకు ప్రాథమిక విచారణలో తెలిసిన అంశం. 3 అంశం, ఈ మ్యాన్ పవర్ ఏజెన్సీ కాంట్రాక్ట్కి కమిషన్ బేసిస్లో 2.17% కమిషన్ ఇవ్వాలా, అది కూడా ఇవ్వలేదని. 4వ పాయింట్, ఈ కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా కాంట్రాక్ట్ రిమూవ్ చేయాలంటే, డిస్కంటిన్యూ చేయాలంటే 1 month 3 months నోటీస్ ఇచ్చి యాజ్ పర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ డిస్కనెక్ట్ చేసి వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు. వీళ్ళకి టైం ఇవ్వకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ కాంట్రాక్ట్ని రిమూవ్ చేశారని ఈయన హైకోర్టులో పిటిషన్ నంబర్ 39555 పిటిషన్ దాఖలు చేశాడు. ఆ విషయాలతో పాటు చాలా విషయాలు ఈ మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా లిక్కర్ స్కామ్లో విషయాలు బయటకు వచ్చినాయి. అన్నిటికీ మించి తర్వాత సబ్సిక్వెంట్గా థర్డ్ ఐ మ్యాన్ పవర్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు. దాని వెనకున్న పెద్ద మనిషి ఎవరు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్న వ్యక్తి ఒకటి. రెండోది, అన్నిటికంటే ముఖ్యం, ఎంత స్కామ్ జరిగిందా లేదా? ఒకే ఒక క్వశ్చన్ అది. ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీస్ కూడా డిజిటల్ పేమెంట్ చేస్తున్న ఈ యుగంలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ జరిగింది అనటానికి లిక్కర్ షాప్లో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది? ఎందుకు డిజిటల్ పేమెంట్ చేయకుండా ఓన్లీ లిక్కర్ షాప్లో ఓన్లీ క్యాష్? ఈ ఒక్క క్వశ్చన్ ఎవరైనా ఆలోచన చేసుకుంటే, ఒక్క నిమిషం ఆలోచిస్తే అది స్కామ్ జరిగిందా లేదా అనేది అర్థమవుద్ది. సో ఈ అమౌంట్ అంతా క్యాష్ రూపేణా ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఎక్కడికి వెళ్ళినాయి? రెండవది, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 250 లిక్కర్ షాప్స్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవిలోకి రాకముందు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు 250 డిస్టిలరీస్ నుంచి లిక్కర్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. డిస్టిలరీస్ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా షాప్స్కి డెలివరీ అయ్యాయి.
సో వీళ్ళు చేసిన వ్యవహారం ఏంది, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో ముఖ్యమైన పదవి చీఫ్గా వాసుదేవరెడ్డి, తర్వాత ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్ మ్యాన్ పవర్ ఏజెన్సీ, ఇది చూడటానికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దానికి సహకరించేది మిథున్ రెడ్డి. ఇది యంత్రాంగం మొత్తం సెటప్ చేసుకున్నారు. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇది స్కామ్కి. దీని ద్వారా క్యాష్ రూపంలో పర్ మంత్ 3,280 crores ప్యాలెస్కి వెళ్ళినాయా, ఎక్కడికి వెళ్ళినాయి. రెండోది, వీళ్ళు 250 డిస్టిలరీస్ నుంచి వీళ్ళు ఓన్గా పెట్టుకొని లేదా అవుట్సోర్సింగ్ ఇచ్చిన 8 డిస్టిలరీస్ మాత్రమే వీళ్ళు పేమెంట్ చేశారు. అక్కడి నుంచి మాత్రమే వైన్ షాపులోకి లెక్కర్ వచ్చింది. ఈ 8 ఎవరెవరి? ఎస్ఎస్జే డిస్టిలరీస్, సెంటినీ డిస్టిలరీస్, ఎస్పీవై డిస్టిలరీస్, ఆదాన్ డిస్టిలరీస్, ఇట్లా ఉన్నాయి. ఈ ఆదాన్ డిస్టిలరీస్ ఒక్క విషయమే మనం ప్రస్తావన చేద్దాం, టైం కన్స్ట్రెయింట్ ఉంది కాబట్టి. ఆదాన్ డిస్టిలరీసు అక్టోబర్లో లిక్కర్ పాలసీ జగన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకుంటే నవంబర్ మంత్లో ఆదాన్ డిస్టిలరీస్ అని ఒక సంస్థ స్థాపించబడింది. దానికి డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్ ఇచ్చేశారు, అది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా లేకుండా. మరి దాని ద్వారా లిక్కర్ ఎందుకు కొన్నారు? అది సాయి రెడ్డి గారి అల్లుడు కంపెనీ. ఇట్లా ఈ మిగతా 6-7 కంపెనీలు కూడా ఎవరెవరో నేను లిస్ట్ చెప్తాను, టైం లేదు కాబట్టి కొద్దిగా కంపేర్ చేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు స్థాపించబడిన సంస్థ ద్వారా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కి వెళ్ళి అక్కడి నుంచి షాపులకు రావాల్సిన లిక్కరు వీళ్ళు వేరే డిస్టిలరీ నుంచి తీసుకొని అవుట్సోర్సింగ్ ద్వారా వీళ్ళు డైరెక్ట్గా షాపుకి పంపించడం, షాపులో అమ్మి క్యాష్ వీళ్ళకి పంపించడం, వీళ్ళ క్యాష్ ప్యాలెస్కి పంపించడం. ప్యాలెస్ నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా నిన్న వెలుగులోకి వచ్చిన అంశం, ఈ క్యాష్ పద్మావతి జ్యువెలరీస్ ద్వారా 350 టన్నులు గోల్డ్ కొన్నారని, అది ప్యాలెస్లో ఉందని నిన్న వెలుగులోకి వచ్చిన అంశం. సరే, నిజాలు సబ్జెక్ట్ టు కరెక్షన్, అది వార్తలు ట్రోలింగ్ అవుతున్న విషయం మాత్రమే చెప్పాను. సో ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు సరే, ఇన్వెస్టిగేషన్లో ముందుకెళ్తున్నప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు నేను చెప్పట్లా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చెప్పట్లేదు, A2గా ముద్రపడిన సాయి రెడ్డి గారు ప్రెస్ ముందు లిక్కర్ స్కామ్ మొత్తం కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పాడు. అసలు ఆయన ఎవరు? అప్పట్లో గవర్నమెంట్లో ఐటీ అడ్వైజర్గా ఐటీ మొత్తం వదిలేశాడు, లిక్కర్ మొత్తం చూసుకున్నాడు. ఎందుకు ఐటీ అడ్వైజర్ ఏంటి, లిక్కర్ బిజినెస్ చూసుకోవడం ఏంటి, అందులో మతలబ్ ఏంటి? సో ఈ డిస్టిలరీస్ ద్వారా షాపులకు వచ్చింది, క్యాష్ రూపంలో ప్యాలెస్కి వెళ్ళింది, అక్కడి నుంచి గోల్డ్కి వెళ్ళిందా లేకపోతే ఇంకో విదేశాలకు వెళ్ళిందా? ఒకవేళ వెళ్తే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తర్వాత జరగబోయేది, ఎంటర్ అవ్వబోయేది ఈడీ, మనీ లాండరింగ్ ఉంది కాబట్టి. సో అది చూద్దాం ముందు ఏ విధంగా దారి తీసుకుంటుందో. ఇప్పుడు మనం విషయానికి వచ్చినట్టు, ఇప్పుడు సాయి రెడ్డి గారు చెప్తుంది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు, మిథున్ రెడ్డి పేరు చెప్తున్నారు. ఈ వ్యవహారం అంతా నడిపించింది మిథున్ రెడ్డి అని ప్రజలంతా చెప్తున్నారు. కాదు అని అనుకుందాం, మిథున్ రెడ్డి గారికి అరెస్టు నోటీస్ ఇచ్చారా? ఇవ్వలా. మరి ఏ బేస్ తోటి కేసు బుక్ చేయకుండా, నోటీస్ ఇవ్వకుండా ముందుగానే భయపడి కోర్టుకు వెళ్ళి నన్ను అరెస్ట్ చేయొద్దు, ముందుగా బెయిల్ ఇవ్వండు అని మొరపెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఆయనకి తెలుసు రాబోయే రోజుల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్న విషయం, వాస్తవాలు వెలుగులోకి వస్తాయి, ఆయన అరెస్ట్ చేస్తారు అని ముందు జాగ్రత్తగా అలర్ట్ అయ్యాడు. ఎందుకు అలర్ట్ అయ్యాడు? ఆయనకి తెలుసు కాబట్టి ఒకటి. రెండోది, ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా తెలియవచ్చు, విజయసాయిరెడ్డి కూడా బయట పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి ప్రెస్ మీడియాలో మాట్లాడుతూ ఒక ధమ్కీ ఇచ్చాడు, నాకు అన్ని విషయాలు తెలుసు, సమయం వచ్చినప్పుడు చెప్తా, నాకు ప్రొటెక్షన్ కావాలి కదా బా అన్నాడు. అంటే ఏంటి? చెప్పకనే చెప్తున్నాడు ఆయన విషయాలన్నీ తెలుసు అని. అంటే విజయసాయిరెడ్డి అప్రూవర్గా వెళ్తే మిథున్ రెడ్డి వాళ్ళ నాయన లేకపోతే జగనన్న ఇంకెవరు జైలు బాట పడతారో తెలియదు. ఈ విషయాలన్నీ ఆలోచన చేసుకొని మిథున్ రెడ్డి ముందస్తుగా బెయిల్ అప్లై చేశాడు. సరే, అది వస్తుందా సెకండరీ. సో ఇంత పెద్ద స్కామ్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక మిథున్ రెడ్డియే కాదు, వాళ్ళ తండ్రి కూడా భూభాగవతాలు రోజుకొకటి వెలుగులోకి వస్తుంది, ఎవ్రీడే ఒకటి వస్తుంది. ఈ విధంగా చూసుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గతంలో పనిచేసిన మంత్రులు, ఆయన జగన్ రెడ్డికి సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళంతా ఏదో ఒక అక్రమ కేసుల్లో జైలు బాట పడుతున్నప్పుడు, సాయి రెడ్డి భాషలో చెప్పాలంటే ఈ తాడేపల్లి ప్యాలెస్ ఒక కోట, కొంతమంది కోటరీ, రాజుగారు కోటరీ దాటి కోట దాటి బయటికి రాడు, బయటికి రాకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచే అవకాశం లేదని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు. ఆయన స్టేట్మెంట్ బేస్ చేసుకొని నేను చెప్తున్నా. సో ఈయన ఇప్పటికైనా రియలైజ్ అయిపోయి ఈ అక్రమాలు చేసిన వాళ్ళు జైలు బాట పడతా ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడవ మునిగిపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జగన్ రెడ్డి వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు ప్యాలెస్, మనకి ఇక్కడ అఫీషియల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, సో ఆయన వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు ప్యాలెస్ రియలైజేషన్ వచ్చి ప్రజల్లోకి వెళ్ళి పార్టీ శ్రేణులను కాపాడుకుంటే పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ దాకా ఉంటుందో, లేకపోతే మనుగడ ఉండే అవకాశం లేదు అని ఆ A2గా ఉన్నవాళ్ళు దగ్గర మనుషులు మనకు చెప్తా ఉన్నారు. అది బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, వాళ్ళ అత్యంత సన్నిహితులు చెప్తున్న మాట ప్రకారం వాళ్ళు బయట ప్రపంచానికి తెలియజేస్తున్న వాస్తవాలను బేస్ చేసుకొని చూసినట్టయితే
లిక్కర్ స్కామ్తో పాటుగా చాలా స్కామ్స్ 1 by 1 వెలుగులోకి వస్తూ ఉంటాయి. కొంతమంది పెద్ద తలకాయలకు అది చుట్టుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది చాలా కేసుల్లో ముందస్తు బెయిల్కి వెళ్ళే అవకాశం కూడా కనపడతా ఉంది. మరి ఈ స్కామ్ లో మిథున్ రెడ్డే కాకుండా ఇంకా చాలా మంది కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.